బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు, బేహద్ పరం మహానాత్మలకు, విశేషమైన పురుషార్థం చేస్తున్న శ్రేష్ఠాత్మలకు, జాగృతమైన దివ్య ఆత్మలకు, బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం 643 లైవ్ ఎపిసోడ్లో కొన్ని కొటేషన్స్ తోటి ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది అనే మెసేజ్ ఇచ్చేటువంటి కథాంశం. సన్యాసము అనేది స్వతహా ధారణ చేసేది. సన్యాసం యొక్క అర్థం గురించి చెప్పేటువంటి విషయము ఈరోజు మనం ఈ యొక్క ఎపిసోడ్లో చర్చించుకుందాము అంటున్నారు అనంతభాయ్. మంచి కొటేషన్ చక్కటి మెసేజ్ని ఇస్తూ ఉంటుంది. మన ఆత్మ లక్ష్యం పరమాత్మతోటే ఉంటుంది. నిత్య నూతనమైన ఆనందమును అనుభూతి చేసుకోకపోతే ఈ భూమి మీద జన్మ తీసుకున్నటువంటి వాస్తవిక ఆనందం కూడా, లక్ష్యం కూడా పూర్తి చేయలేము. అందుకనే వి ఆర్ యు, హూ యామ్ ఐ అనేటువంటి ప్రశ్న మనము వేసుకుంటూ ఈ విషయాన్ని స్వప్నంలో కూడా మర్చిపోకుండా ఉండాలి. ఏదన్నా పరిస్థితులు వచ్చినప్పుడు వెనుకకు చూడకుండా ముందుకు వెళ్తూనే ఉండాలి. క్వశ్చన్ మార్క్స్ మనం వేసుకోండి, అప్పుడు సమాధానం మీ లోపల నుంచి మీకే వస్తుంది. అటు ఇటు చూస్తే జరిగేటప్పుడు, నడిచేటప్పుడు యాక్సిడెంట్లు అయిపోతూ ఉంటాయి. అదేవిధంగా జీవితంలో గడిచిపోయిన విషయాలను తలుచుకొని దుఃఖిగా కావద్దు. ముందు చూసుకోవాలి, ముందుకు వెళ్ళాలి. కొత్త చరిత్రను రాయాలి అంటే ముందుకు వెళ్ళాల్సిందే. ఇది మీ చేతిలోనే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం వర్తమాన సమయం గడిచిపోయింది, మీ చేతిలో లేదు. ఫ్యూచర్ కూడా మీ చేతిలో ఉండదు. ఇప్పుడు మీరు చేసిన ప్రజెంట్ని బట్టే మీ ఫ్యూచరు నిర్ణయించబడుతూ ఉంటుంది. అందుకని జీవితం అనే రథంను ముందుకు నడిపించాలే తప్ప వెనుకకు పంపించకూడదు, నడిపించకూడదు. అప్పుడు ప్రజెంట్ చాలా గొప్పగా తయారవుతూ ఉంటుంది. ప్రజెంట్లో నేను ఎంత గొప్పగా జీవిస్తూ ఉన్నాను, ఎంత గొప్ప కార్యక్రమం చేస్తున్నాను అనేటి విషయమే ఇక్కడ ముఖ్యమైనది. ఫ్యూచరు ఇప్పుడు చేసే కర్మానుసారంగానే కదా లభించేది. కాబట్టి ఇప్పుడు ఈ సమయంలో మీరు ఏదైతే చేస్తారో అదే మీరు పొందగలుగుతూ ఉంటారు. జరిగిపోయింది, పులి స్టాప్ పెట్టండి, ముందుకు వెళ్ళండి. ఎందుకంటే భగవంతుడు మనలకు ఎంతో గొప్ప భాగ్యంని ఇచ్చారు. ఆ భాగ్యం లభించింది అని కూడా మీరు గుర్తించకపోతే ఎలాగా? అయితే ఇది మన గొప్పతనం ఏమీ కాదు. భగవంతుడు తాను ఇవ్వాల్సింది ఇచ్చాడు కనుక దాన్ని మనం ఆస్వాదించి, స్వీకరించి, దాన్ని పెంపొందించుకొని 10 మందికి పంచే విధంగా మన జీవితాన్ని తయారు చేసుకోవాలి. ఈ భూమి పైన మానవులకి జ్ఞానం లేకపోతే వారికి అసలు వాల్యూనే లేదు. ఎన్ని డిగ్రీలు ఉన్నా, ఎన్ని డబ్బులు ఉన్నా ఏమీ లాభం? ఏమీ ఉండదు. భలే శుభ సంకల్పం చేసినా, శుభకర్మలు చేసినా, దాని ప్లాన్ బీజం వేసినా అది సమయం వచ్చినప్పుడే ఫలితం వస్తుంది. ఫలితం రావాలని కూడా ఏమీ లేదు. ఎప్పుడో సమయం వచ్చినప్పుడు వస్తూ ఉంటుంది. దానికోసమే ఎదురు చూడొద్దు, చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండటమే. అది ఏది జరిగినా మంచే జరుగుతుంది అనేటువంటి విషయము మనకు బాగా అర్థం చేసుకోవాలి. ఏది జరిగినా మన మంచికే అనేటువంటిది ఇక్కడ ఒక ప్రాక్టికల్గా మనము జీవితంలో
అకల్యాణంలో కూడా కళ్యాణం ఉంటుంది అని అంటూ ఉంటాం. ఇది మీకు తెలిసినటువంటి కథ అయినా దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. దేవనగరికి ఒక రాజు దేవవ్రత్ అనేవారు ఉన్నారు. ఆయనకు అనేక మంది ముఖ్యులు ఉన్నారు. అందులో ఒక ముఖ్యుడు సంకేతుడు రాజుగారికి చాలా సన్నిహితంగా ఉంటూ ఉంటారు. రాజుగారు ఎక్కడికి వెళ్ళినా కూడా అతన్ని వెంట పెట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటారు. ఒకసారి వేటకి అడవికి వెళ్తూ ఆ అడవిలో నడుస్తూ ఆగినప్పుడు అప్రమత్తంగా రాజుగారి యొక్క కత్తి తన కాలు మీద పడింది. రాజుగారి కాలు మీదే పడింది. వేలు కట్ అయిపోయింది. అంతలోనే సంకేతుడు ఏది జరిగినా మంచికే జరిగింది అనుకోండి అన్నాడు. ఆ మాట వింటూనే రాజుగారికి ఎక్కడ లేని కోపం వచ్చింది. నేను వేలు తెగి బాధపడుతూ ఉంటే నువ్వు ఏది జరిగినా కళ్యాణమే అని అంటావా? నిన్ను ఈ రోజు నుండి నీ ఉద్యోగం నుండి తీసేస్తూ ఉన్నాను అని అన్నాడు. ఆ మాట వినటంతో సంకేతుడు ఇది కూడా మంచిదే, నా మంచికే మీ మంచికే, ఏది జరిగినా కళ్యాణమే మంచే అని అన్నాడు. ఇక ఆయన నొప్పితోటి బాధపడుతూ ఉన్నాడు. రోజులకు బాగా గడిచే కొద్దీ నొప్పి తగ్గింది. గుర్తు మాత్రం ఉండిపోయింది. తర్వాత కొద్ది రోజులు తర్వాత రాజుగారు వేటకి ఒంటరిగా సైన్యంతో సహా వెళ్ళాడు. ఇంకా సకేతుడిని తీసుకొని వెళ్ళాలా వెంట. ఉద్యోగం నుంచి తీసేశాడు కదా, ఇంకా రాజుగారు వెంట లేడు అనమాట. ఇంకా రాజుగారు అడవిలో వేటకు వెళ్తూ సైన్యానికి దూరంగా అడవి లోపలికి వెళ్ళిపోయాడు ఒంటరిగా. ఇక అక్కడ లోపలికి వెళ్ళంగా ఆదివాసులు ఉంటారు అడవిలో. ఆదివాసులు అతన్ని పట్టుకొని సర్దార్ దగ్గరికి తీసుకుని వెళ్ళారు. ఈ సర్దార్కి ఒక వ్యక్తి దొరికాడు బలివ్వటానికి అని చెప్పడంతో ఇక రాజుగారిని బలివ్వటానికి రెడీ చేయండి అనేసాడు ఆ సర్దారు. ఆదివాసులు బలికి సిద్ధం చేస్తూ ఉన్నారు. బలి ఇచ్చేటువంటి పశువునైనా వ్యక్తినైనా ముందు వారిని కడగటం, శుభ్రం చేయటం అదొక సిద్ధాంతం, అది ఒక పద్ధతి అన్నమాట, నియమం. ఆదివాసులు రాజుగారి యొక్క కాలు కడుగుతూ ఉన్నప్పుడు రాజుగారు కాలికి ఒక వేలు లేకపోవటం చూసి సార్, ఇక సర్దార్కి వెంటనే రాజుగారు ఖండితంగా అయిపోయిన అంగవైకల్యుడు, ఈ బలికి పనికిరాడు కదా అని అన్నాడు. అంటే బలి ఎప్పుడూగానా అఖండ వ్యక్తిని, అఖండ జీవిని మాత్రమే ఇవ్వాలి. అప్పుడే దేవి అమ్మవారు భగవంతుడు స్వీకరిస్తారు అని వారి యొక్క నమ్మకం. ఇక వెంటనే సర్దారు రాజుగారిని వదిలేసేయండి అనేశాడు. రాజుగారు బతుకు జీవుడా అంటూ ఇక అడవిలోకి వెళ్ళి రాజ్యానికి చేరుకున్నాడు. అప్పుడు సంకేతుడు వేలు తెగినప్పుడు అన్నమాట గుర్తుకు వచ్చింది అతనికి. ఇక సంకేతుడు ని పిలిపించాడు. జరిగిందంతా మంచిది అని అన్నావు, ఇలా జరిగింది అని. సరే, నాకైతే ఈరోజు వేలు తెగటం వల్ల లేకపోవడం వల్ల మంచే జరిగింది. మరి ఆ రోజు నేను ఉద్యోగంలో నుంచి తీసేసినప్పుడు ఇది కూడా నా మంచికే, దీనిలో కూడా కళ్యాణమే ఉంది, ఏది జరిగినా కళ్యాణం అన్నావు, నీకేం కళ్యాణం ఉన్నది, నీ ఉద్యోగమే ఊడిపోయింది కదా అని అన్నాడు రాజుగారు. మంచిదే రాజా అని అన్నాడు వెంటనే. ఎందుకని అని అంటే, మీరు నన్ను కనుక ఉద్యోగంలో తీసివేయకపోతే నేను ఈరోజు మీతో పాటు వేటకి అడవికి వచ్చేవాడిని. అటవీకులకు ఆదివాసులకు మన ఇద్దరం దొరికేవాళ్ళం. మీరు ఖండితంగా మూర్తి అని మీ బదులుగా నన్ను బలి ఇచ్చేవాళ్ళు కదా. నేను మీ వెంట ఈరోజు రాకపోవటం మంచిదే కదా, ఆ రోజు నన్ను తీసేయటం మంచిగా జరిగింది కదా. అనుకుని ఆ కళ్యాణంలో కూడా కళ్యాణం ఉన్నది, ఏది జరిగినా మన మంచిగా జరుగుతుంది అని అన్నాడు. అంటే దీని ద్వారా ఒక్కోసారి పైకి కనపడటానికి దుఃఖంగా, బాధగా, అకళ్యాణం అని అనిపిస్తూ ఉంటుంది. దాని వెనకాల ఎంత మంచి ఉంటుందో, పరిస్థితి సమయం
సమాధానం అనేది చెప్తూ ఉంటుంది. ఇలాగే మానవులు కూడా సదా మంచిని ఆలోచిస్తూ మనసును తయారు చేసుకుంటూ ఉండాలి. ఏదైతే జరిగిపోయిందో మంచిగానే ఉంది, జరుగుతున్నది మంచిదే, జరగబోయేది మంచిదే అని. ఇప్పుడు జరుగుతున్నది కూడా కర్మఫలం అనుకొని, లేదా ఈశ్వరుడు యొక్క ఇచ్ఛానుసారంగా జరుగుతుంది అనుకొని మనసుని శాంతింప చేసుకుంటూ ఉండాలి. లేకపోతే గుండెలు పగిలేటట్టు ఏడిస్తే జరిగేదేం లేదు కదా. శాంతి అనేది జ్ఞానంతో లభిస్తూ ఉంది అనుకునే అంటారు, కర్మ నెవర్ ఫర్గెట్ ఇట్ అడ్రస్. అంటే కర్మలు మార్చుకోనే విధానం తెలిపేది జ్ఞానమే. జ్ఞానం లేకపోతే దుఃఖమే ఉంటుంది. కర్మల సిద్ధాంతం ఉండాలి. శాంత చిత్తంతో కూర్చొని ఆలోచిస్తే కర్మకు, ఈ పరిస్థితులకు, సమస్యలకు జవాబు అదంతటా అదే లభిస్తూ ఉంది అని కూడా అంటారు. కానీ మనము భయపడకుండా పరిస్థితులు వచ్చినప్పుడు భగవంతుణ్ణి గ్లాని చేయకుండా ఉండాలి. కొంతమంది ఏదైనా సమస్య రావడంతో భగవంతుణ్ణి నిందిస్తూ ఉంటారు. వీటిని ఎలా దాటుకొని ముందుకు పోవాలో అని తెలుసుకోవాలి. కానీ భగవంతుణ్ణి గ్లాని చేస్తే సుఖము లేదు, దుఃఖము ఇంకా ఎక్కువ అవుతూనే ఉంటుంది. పాపం మూటగట్టుకుంటారు. అసలు ఇలాంటి వాళ్ళు జ్ఞానం వినటానికి, జ్ఞానం చదువుకోవడం జ్ఞాన మార్గంలో అర్థం చేసుకోవటానికి కూడా సమయం ఉండదు. గ్లాని చేయటానికైతే సమయం ఉంటుంది, ఏడవటానికి సమయం ఉంటుంది. కానీ జ్ఞానం వినటానికి, అర్థం చేసుకోవటానికి సమయం అనేది ఉండదు. ఇక వారి దుఃఖాలను ఎవరు పోగొడతారు? ఇలాంటి వాళ్ళ ఆధ్యాత్మికానికి ఫస్ట్ మెట్టు కూడా ఎక్కలేరు. అందరినీ రక్షించడానికే భగవంతుడు వస్తే ఆయన్నే గ్లాని చేస్తూ ఉంటే అలాంటి వాడికి భగవంతుడు కూడా హెల్ప్ చేయడు. ఇక వాళ్ళని ఎవరు ఉద్ధరించలేరు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఆయన్ని జ్ఞాపం చేయాలి, నిరాశ పడకుండా ఉండాలి. అందుకనే ఎన్ని సంవత్సరాలు ఇలా దుఃఖంగా ఉంటే మరి వాళ్ళ స్వకళ్యాణం చేసుకోగలుగుతారు. స్వకళ్యాణం కోసం మనం ఏదన్నా సలహా ఇచ్చినా కూడా ఇక వాడు భగవంతుడినే తిడతా ఉంటారు అనుకోండి. వాళ్ళంత మహాన్ మూర్ఖులు ఇంకొకళ్ళు లేరనే మనం చెప్పాలి. శాస్త్రాల్లో ఇవన్నీ కూడా చెప్పే ఉన్నారు. స్వయం తమ కళ్యాణం చేసుకోలేని వాళ్లను ఆల్మైటీ అథారిటీ కూడా ఏమీ హెల్ప్ చేయరు అని చెప్తున్నారు. ఇక వాళ్ళ ఇష్టం వచ్చేటట్టు వాళ్ళు నడవటం తప్ప చేసేదేమీ లేదు. అజ్ఞానులు మనం అందరి యొక్క కళ్యాణం కోసం, విశ్వ కళ్యాణం కోసం సంకల్పం చేస్తూ ఉన్నాం. మరి దీనికోసము సన్యాసము చేయాలి. సన్యాస వృత్తి అనేది, త్యాగము, తపస్సు అనేది అది పుట్టుకతోటో స్వతహానో కర్మ అనుసారంగా వారు లభిస్తూ ఉంటుంది. ఒక రాజుగారికి ఒక పుత్రిక కలిగింది. ఆమె ఎప్పుడు సదా వైరాగ్య వృత్తిలో అదే భావంలో ఉంటూ ఉండేది. ఆమెకు యుక్త వయసు వచ్చింది. రాజుగారికి ఆమె యొక్క వివాహం చెయ్యాలి అనుకున్నప్పుడు సరైన యోగ్యుడైన వరుడు ఆయన లభించలేదు. ఇక చివరికి రాజుగారు తన కుమార్తెను యొక్క భావాన్ని తెలుసుకొని ఒక పేద సన్యాసికి ఇచ్చి ఆమెను వివాహం చేశాడు. ఇక ఆ సన్యాసి రాజకుమారి యొక్క ఆలోచనను విలువనిస్తూ ఉండేవాడు. వివాహమైన తర్వాత రాజకుమారి సంతోషంగానే ఆ సన్యాసి ఉండేటువంటి కుటీరంనకు వచ్చింది. ఖుషీగానే ఉంటూ ఉంది. ఒకరోజు కుటీరాన్ని శుభ్రం చేస్తూ ఒక కుండలో, గిన్నెలో 2 ఎండిపోయిన రొట్టెలు కనిపించాయి. ఇవి ఎప్పటివి, ఇవి ఎందుకు ఉన్నాయి అని రాజకుమారి ఆ సన్యాసిని అడిగింది. అడగటంతో ఆ సన్యాసి అన్నారు, ఈ రొట్టెలు రేపటి కోసం నేను ఉంచాను. ఒకవేళ రేపు భిక్షాటనలో మనకు ఆహారం లభించకపోతే చెరువుకు రొట్టె తినచ్చు అని ఉంచాను అని జవాబు చెప్పాడు.
సన్యాసి యొక్క ఆ జవాబు విని రాజకుమారి చాలా నవ్వుతూ ఉన్నది. ఎందుకు నవ్వుతుందో అర్థం కాలేదు. అప్పుడు రాజకుమారి అన్నది, నా తండ్రి నన్ను మీకు ఎందుకు ఇచ్చి వివాహం చేశారు అంటే మీరు వైరాగి, సన్యాసి అనే భావనతోటి చేశారు. నాలాగే మీరు కూడా వైరాగి అని. కానీ మీరు కేవలం భక్తి చేస్తూ రేపటి గురించి ఆలోచిస్తూ ఉన్నారు అనేసింది. అదేంటి అలా అన్నావు? నువ్వైతే మరి రాజకుమారివి, మహల్స్లో ఉంటూ ఉంటావు, నీకు రేపే అనే సంగతి ఆలోచన అనేది నీకు ఉండదు. మరి నేనైతే బైరాగిని కదా, సన్యాసిని, నాకు రేపటి గురించి నా దగ్గర ఏమీ ఉండదు కాబట్టి రేపటి గురించి చింత ఉంటుంది అని అన్నాడు. వెంటనే ఆ రాజకుమారి అంటుంది, నిజంగా భక్తులు పరమాత్మను నమ్మితే వైరాగ్యంతో వాళ్లకు రేపటి గురించిన చింతన అనేది ఉండదు. రేపు ఏం జరుగుతుందో, రేపు ఆహారం లభిస్తుందో లేదో అన్న చింతన జంతువులకు కూడా ఉండదు. ఈరోజు వేటకు వెళ్తాయి, ఈరోజు ఏమి లభిస్తే అవి వేటాడతాయి, తింటాయి, కడుపు నింపుకుంటాయి, కూర్చుంటాయి. రేపటి గురించి దానికి ఆలోచన లేదు. రేపు మళ్ళా వేటకు వెళ్తూనే ఉంటుంది, దొరుకుతుందని నమ్మకం. భగవంతుడు నా కోసం ఎక్కడో అక్కడ ఆహారాన్ని ఉంచాడు అనే నమ్మకం. మరి జంతువుల కంటే హీనంగా అయిపోయారు కదా అన్నట్టుగా ఇక అనుకున్న తను. రాజకుమారి ఇంకా అలా అంటూ ఉండగా, భగవంతుడికి మనకు భోజనం దొరకాలి అనుకుంటే దొరికిస్తాడు, లేకపోతే దొరకలేదే అనుకోండి, రాత్రంతా ఆనందంగా ప్రార్థన చేస్తాము. అంతేగాని ఇలాగా రేపటి గురించి చింతన చేసేవాళ్ళు అని అంటూనే ఉండగా వెంటనే ఆ సన్యాసికి కళ్ళు తెరుచుకున్నాయి. తన భార్య నిజమైనటువంటి అసలైన సన్యాసి అనుకున్నాడు. ఇంకా ఇలా అన్నాడు, నీవు ఎప్పుడు రేపు అనేది ఆలోచించకుండా ఉంటావు, అప్పుడే పరమాత్మ నీ గురించి ఆలోచిస్తాడు అని. అప్పుడు అన్నాడు, నేను సన్యాసిని అని చెప్పుకుంటే సన్యాసిగా కారు. సన్యాసత్వం అనేది జీవితంలో ఆచరించాల్సింది విషయం. నీవు నాకు వైరాగ్యం యొక్క మహత్యాన్ని అర్థం చేయించావు అని అన్నాడు. మనము నేర్చుకునేది దీని నుండి ఏమిటి అంటే, భగవంతుని భక్తి ఎవరైతే చేస్తూ ఉంటారో వారి యొక్క యోగక్షేమాలు నేను చూస్తాను అని అన్నాడు. భగవంతుడు నమ్ముకుంటే ఆయన యోగక్షేమాలు నేను చూస్తాను అని గీతలో కూడా చెప్పాడు. భగవంతుడి పైన పూర్తి నమ్మకం, విశ్వాసం ఉండాలి. భగవంతుడు మాకు తోడుగా ఉన్నారు, ఆయనకే మన గురించి ఎక్కువ చింతన, మనకంటే కూడా మన గురించి ఆయనకే ఎక్కువ చింతన అనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి అని అంటూ ఉన్నారు. ఏదన్నా పరేషాన్ వచ్చినప్పుడు, ఏ దారి కనిపించినప్పుడు కళ్ళు మూసుకొని పూర్తిగా విశ్వాసంతో ఆయన్ని పిలిస్తే వెంటనే ఆ సమస్యకు సమాధానం అనేది లభిస్తుంది. సన్యాసి అయినా రొట్టెను దాచిపెట్టుకున్నాడు. అదేవిధంగా ఈనాడు సాధువులు, మహాత్ములు కూడా మేము కామాన్ని జయించాము, క్రోధాన్ని జయించాము, కంచనాన్ని జయించాము, ఆ త్యాగం చేశాము, ఈ త్యాగం చేశామని పైకి చెప్పుకుంటూ ఉంటారు. కానీ లోపల లగ్జరీ లైఫ్లు, కోరికలు, కోట్ల ప్రాపర్టీలు పోగు చేసుకుంటూ కూర్చున్నారు. ఆధ్యాత్మికం తోటి ఇంకా అహంకారంగా జీవిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా వారికి ఒక రకమైన కర్మబంధనే కదా, పోగు చేసుకోవటం, కోట్ల ప్రాపర్టీని తయారు చేసుకోవటం, ఇది ఒక బంధాన్ని తయారు చేస్తుంది. వైరాగి సన్యాసులకు కైనా సరే, మనుషులకైనా సరే, వీటన్నిటికీ కూడా అతీతంగా అవ్వటానికి ప్రయత్నం చెయ్యాలి. ఏ బంధనను మీరు ఏదైతే క్రియేట్ చేసుకున్నారో అదే మిమ్మల్ని బంధిస్తూ ఉంటుంది.
ముందుకు పోనివ్వదు, ముక్తిని ప్రసాదించదు. అందుకనే ఏక్ బల్ ఏక్ భరోసా, ఒక్కనిపైనే విశ్వాసము, ఒక్కరినే నమ్ముకుంటే, పరమాత్మ పైన నిశ్చయం పెట్టుకుంటే ఆ శక్తే మీ జీవితాన్ని తీరం చేరుస్తూ ఉంటుంది. ఈ మాటను మీరు సదా జ్ఞాపకం ఉంచుకోండి అంటూ ఉన్నారు. ఎవరైనా సరే శుభకర్మలు చేసినా దాని యొక్క ఫలితం వెంటనే రావాలనేం లేదు, శుభకర్మల ఫలితం వస్తుందనేమీ లేదు. కొందరు అంటారు, మేము ఎన్నో మంచి కర్మలు చేస్తున్నా అయినా మాకేమీ మంచి జరగటం లేదు అంటారు. మేము ఎన్ని మరి మా కర్మ ఫలితాలు ఇలాగే ఎందుకున్నాయి అంటారు. కృష్ణుడు కూడా చెప్పారు, మంచి కర్మలు చేస్తే దుర్గతి పాలు కారు అంతే, ఇప్పుడే ఇమీడియట్గా మీకు ఏదో మంచి ఫలితం లభిస్తుంది అని కాదు. శుభ సంకల్పం చేసినా, శుభకర్మలు చేసినా, ఆలోచన చేసినా కూడా దాని యొక్క ఫలితం వచ్చినప్పుడే, రావాల్సినప్పుడే వస్తూ ఉంటుంది. భగవంతుని యొక్క ఆజ్ఞానుసారంగా మీరు కార్యక్రమం చేస్తూ ఉంటే పాపం ఏమీ ఉండదు. అదే కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు, నీ ఎదురుగా ఉన్న అధర్మి, పాపి, దుర్మార్గులను చంపేసే, నీకు పాపం ఏమీ అంటదు. శరీరంతో ఆయన కర్మ చేశాడు, అక్షోణ్ణి సైన్యాన్ని చంపాడు. ఆయన ఈ పాప కర్మ ఆయన యొక్క పాప ఖాతాలో రాయలేదు, కర్మల ఖాతాలో కూడా రాయలేదు. అందుకే పాండవులు స్వర్గంలోకి వెళ్ళారని చెప్తారు. అందుకని మనం శ్రేష్ఠ కర్మ చేసినప్పుడు దాని గురించి ఎప్పుడు వస్తుందా ఫలితం అని ఆలోచించద్దు. నిజంగా మీరు సత్యమైతే భగవంతుడు మిమ్మల్ని రక్షిస్తూనే ఉంటారు. మంచి కర్మ కానీ చెడు కర్మ కానీ మీరు ఫీల్ అవుతూ ఉండాలి, ఫలితం మాత్రం ఆశించవద్దు, వచ్చేటప్పుడు వస్తుంది అనేది వదిలేయాలి. ఇప్పుడు చూడండి, ప్రపంచం మొత్తానికి కళ్యాణం మనం చేస్తూ ఉన్నాం, విశ్వ కళ్యాణం కోసం సంకల్పం చేస్తూ ఉన్నాం. ప్రపంచంలో ఎంతోమంది ఎన్నో రకాల కర్మలు చేస్తూ ఉన్నారు. ప్రపంచంలో నాటకం నడుస్తూనే ఉంటుంది. మూడో ప్రపంచ యుద్ధాన్ని తయారీ అవుతున్నా, అరే బాపూజీ ఇలా అన్నారే అలా అన్నారే అనుకోవద్దు. మన భారతదేశం మీద మూడో ప్రపంచ యుద్ధం లేదు, చిన్న చిన్న యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. భూమి పైన ఇట్లాంటి భయంకరమైన యుద్ధాలు ఎన్నో జరిగినాయి, ఎన్నోసార్లు, ప్రతి యుగంలోనూ ప్రతి కల్పంలోనూ జరుగుతూనే ఉన్నాయి. నాటకం కదా, బ్రహ్మాండంలో కింద భూమి మీద జరుగుతూనే ఉంటూ ఉంటాయి. హిరణ్యకశిపుడు కూడా చూడండి, ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ఏం వరం కోరుకున్నాడు, నీ ద్వారా తయారు చేయబడిన ఏ అస్త్రశస్త్రంతో నేను చనిపోకూడదు, ఏ మనిషి కానీ ఏ జంతువు కానీ, ఇంట కానీ బయట కానీ, ఉదయం కానీ సాయంత్రం కానీ నన్ను ఎవరు చంపడానికి వీలేదు, మనిషి కానీ జంతువు కానీ. ఇలాంటి వరం కోరుకున్నాడు. తదాస్తు అన్నాడు. ఇక దానికోసమే విష్ణువు నరసింహావతారం క్రియేట్ చేయటం జరిగింది. ఆయన మనిషి కాదు, జంతువు కాదు. మరి ఆయన ఎక్కడ చంపేశాడు? బ్రహ్మ సృష్టించిన వాడు కాదు. అయితే ఆయన హతమార్చటం మీకు తెలిసిందే. గడప మీద కూర్చొని తన గోళ్ళతోటి హిరణ్యకశిపుడి యొక్క గర్భం చీల్చి సంహారం చేశాడు, హతమార్చాడు. ఇలాగా వాళ్ళు ఎన్ని చేసినప్పటికీ కూడా ఏం వరం కోరుకోవాలో తెలియదు. వాళ్ళ యొక్క పాప కర్మ ఫలితం అనుభవించే సమయంలో ఇలాగే జరుగుతూ ఉంటాయి. మరి ప్రహ్లాదుడు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. ప్రహ్లాదుడికి ఏం చెప్పాడు? ప్రహ్లాదుడు ఏమన్నాడు? నాకు ఏ వరం వద్దు, మీరు ఏదన్నా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి అని అన్నాడు. నువ్వు ఒక కల్పం వరకు ఈ భూమి మీద రాజ్యం చెయ్యి అని చెప్పాడు. నువ్వు సన్యాసి వెయ్యి, అడవిలో పోయి తపస్సు చెయ్యి అని చెప్పలా. గృహస్థంలో ఉండి నీ డ్యూటీ చెయ్యి అంటే, మరి ఈ భూమిని సృష్టించి పాలనకర్త కాబట్టి ఈ భూమి మీద ఎవరో ఒకరు తన తరపున ప్రతినిధిగా పాలన చేయాలి కదా. అందుకనే
ఆ వ్యక్తిని ఎవరో ఒకళ్ళు నిమిత్తం చేస్తూ ఉంటారు. అదేవిధంగా మనం కూడా మన డ్యూటీని మనం చెయ్యాలి. ఇప్పుడు ప్రస్తుత సమయంలో బాపూజీ బేహద్దు పిల్లల్ని క్రియేట్ చేశారు, సృష్టి రచన చేశారు, ఒక కర్తవ్యం ఇచ్చారు, భూమి మీదకు పంపించారు. దేనికి వచ్చామో చెప్పారు, ఎవరో చెప్పారు. మరి మన డ్యూటీ మనం చెయ్యాలి కదా. సన్యాసం చేయాల్సిన అవసరం లేదు, ఇల్లు వాకిలు వదిలేసి ఎక్కడ ఆశ్రమాల్లో కూర్చోవాల్సిన అవసరమూ లేదు. గృహస్థంలో ఉంటూ కర్మయోగిగా కావాలి. ఎందుకంటే భగవంతుడు దయాసాగరుడు, ప్రేమ సాగరుడు. ఆయన్ని ప్రేమగానే జయించాలి. పరమాత్మ హృదయంలో ఉండటానికి శ్రేష్ఠ కర్మలు చెయ్యాలి. ఆయన్ని గ్లాని చేస్తే పుట్టగతులు ఉండవు. ఈ విషయాన్ని తెలుసుకొని పరమాత్మను మహిమ చేస్తూ ప్రాక్టికల్ లైఫ్లో మనం తెలుసుకోవాల్సింది, చేయాల్సినవి చేస్తూ ముందుకు వెళ్ళటం, మన లక్ష్యాన్ని మనం చేరుకోవటం, మనకిచ్చిన డ్యూటీని మనం చెయ్యాలి. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్, పరం పరం. మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పినటువంటి దివ్య జ్ఞానము, దివ్య సందేశము, మా సందేశాలు, అనంతభాయ్ లైవ్ స్పీచెస్ రోజు అప్లోడ్ చేస్తూ ఉంటారు. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీరు పొందుతారు. ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళటం అనేది జీవితంలో చాలా ముఖ్యమైనది. టైం దీనికి కేటాయించండి, ముందుకు వెళ్ళండి, జీవిత లక్ష్యాన్ని చేరుకోండి. ఎందుకు వచ్చామో భూమి మీదకు తెలుసుకొని అది మన కర్తవ్యం చేసి వెళ్ళాలి. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు.